ఒకసారి జరిగితే అది యాక్సిడెంటల్ అంటే ప్రమాదవశాత్తు జరిగిందనుకోవచ్చు. రెండోసారి జరిగితే దురదృష్టం అనుకోవచ్చు. కానీ అదే మూడోసారి జరిగితే దాన్ని నిర్లక్ష్యం అని అంటారు. ఇప్పుడు నేను దేని గురించి మాట్లాడుతున్నో మీకు ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చి ఉండాలి. మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే మహబూబ్ నగర్‌లోని ప్రభుత్వ జనరల్ దవాఖానా దగ్గర ఉన్నాం. మనం గతంలో చూస్తే ఒక డాక్టర్ నిర్లక్ష్యం వల్ల 24 ఏళ్ల యువకుడు మరణించిండు. అది మరొక ముందే కొన్ని రోజులకు ఇక్కడున్న చిన్న పిల్లలు కూడా మాయమైపోతున్నారు, ఎవరో ఎత్తుకపోతున్నారు అనే వార్తలు మనం పేపర్‌లో చూస్తాం. ఇది కూడా మర్చిపోక ముందే మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. అదేంటంటే నారాయణపేటకి చెందిన ఒక దంపతులు వెంకటరమణ, అక్షిత వాళ్ళు ఇక్కడ అంటే డెలివరీ కోసం అక్షిత ఇక్కడ హాస్పిటల్‌లో జాయిన్ అయితే ఆ పాప డెలివరీ అయిన 3, 4 డేస్‌కి ఒక ఇంజెక్షన్ ఇచ్చారంట. ఆ ఇంజెక్షన్ నెల రోజులైనా ఒక చిన్న నీడిల్ తొడలోనే ఉంది. నార్మల్‌గా మనం ఎంత ఏజ్ ఉన్నా, మన పర్సనాలిటీ ఎంత పెద్దగా ఉన్నప్పటికీ ఒక ఇంజెక్షన్ ఇస్తున్నారంటే ఏదో తెలియని ఒక భయం ఉంటది మనకు. అండ్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత కూడా ఒక 3, 4 మినిట్స్ మనం ఇంకా ఆ నొప్పిలోనే ఉంటాం. అలాంటిది ఒక చిన్న పాప, అప్పుడే పుట్టిన పాపకు ఇంకా లోపల కండ కూడా ఉండదు. ఆ పాపకు ఇంజెక్షన్ ఇచ్చిండ్రు. ఆ ఇంజెక్షన్ కూడా ఆ నీడిల్ అనేది ఒక నెల రోజులు తొడ లోపలనే ఉందంట. అయితే ఆ పాప పడుకున్నప్పుడు గాని మాటికి ఏడవడం అంటే కాళ్ళు ఇట్లా ఇట్లా అన్నప్పుడల్లా లోపల నొప్పితోని ఏడవడము. ఆ తల్లిదండ్రుల పక్క నుంచి ఎందుకు ఇంత పాప ఏడుస్తుందని ఆ పాప ఏడ్చినప్పుడల్లా వీళ్ళకి కూడా ఏదో ఒక రకమైన భయం. ఎందుకంటే పుట్టింది పాప అనే ఒక సంతోషం కూడా ఎక్కువ రోజులు లేకుండానే రోజు ఏడుస్తుంటే వీళ్ళకి ఒక బాధ. అసలు ఏం జరిగింది? ఆ వాపు తగ్గట్లేదు. ఎంత ఐస్ పెట్టినా కూడా తగ్గట్లేదు. ఏం జరిగిందని వాళ్ళకు ఒక హాస్పిటల్‌కి వెళ్తే అక్కడ డాక్టర్స్ చూసి స్కాన్ చేసి లేదు లోపల ఆ నీడిల్ అలాగే ఉంది. మీరు ఎక్కడ ఆపరేషన్ చేస్తారో అక్కడికి వెళ్ళండి అని వాళ్ళు చెప్పారు. వీళ్ళకి కూడా ఆ నీడిల్ కూడా లోపల ఏమైనా ఇన్ఫెక్షన్ అయితే కాలు తీయాల్సి వస్తదని ఒక భయంతోని ఆవేదనతోని ఇక్కడికి రావడం జరిగింది. అసలు ఇక్కడ డాక్టర్స్ ఏమన్నారు? అసలు ఇంజెక్షన్ ఎప్పుడు ఇచ్చారు? వాళ్ళకి ఎప్పుడు తెలిసింది అక్కడ నీడిల్ ఉందని? అండ్ డాక్టర్స్ కూడా ఏమంటున్నారో వారి మాటల్లో తెలుసుకుందాం. వెంకటరమణ అస్సలు ఏం జరిగింది? మీరు ఎప్పుడు అడ్మిట్ అయ్యారు? ఇంజెక్షన్ ఎప్పుడు ఇచ్చారు? ఇప్పుడు డాక్టర్స్ కూడా ఏమంటున్నారు? మేమేమో జూలై 19కి అడ్మిట్ అయినాము. 20కి డెలివరీ అయింది మా వైఫ్. లోపల బేబీ అంటే కొంచెం మా ఆవిడకు పెయిన్స్ కరెక్ట్ టైంకి రానందుకు బేబీ అనేది లోపల మోషన్స్ మింగింది. పుట్టందరూ కూడా పలకలేదు బేబీ. సీరియస్ ఉండే, కొంచెం సీరియస్ ఉండే. అక్కడ ఎస్ఎన్‌సియూకి చిల్డ్రన్స్ దానికి తీసుకొని వెళ్ళారు పాపని. అమ్మ మాత్రం కిందనే ఉండే. ఇంకా ఒక 1 వీక్ 8 డేస్ దాకా అక్కడే పెట్టుకున్నారు. ఎసెన్షియల్‌లోనే పెట్టుకున్నారు. అందులోనే పసిరికలయినాయి. పసిరికలయిన తర్వాత అంటే మళ్ళీ ఇక్కడ ఆల్రెడీ 4 డేస్ డెలివరీ అయిన 4 డేస్‌కి ఇంజెక్షన్ ఇచ్చిరో ఎప్పుడిచ్చారో తెలీదు. మేము 4 డేస్ తర్వాత చూసాం. 4 డేస్ తర్వాత చూసి సార్‌కి అడిగినాము. సార్ ఇదేంది వాపు ఇట్లా వచ్చిందని అడిగితే సార్ ఉండి మామూలుగా ఇంజెక్షన్ ఇచ్చినాము. అది వాపు మాకు కామన్‌లే తగ్గిపోతది. ఇంటికెళ్ళిన తర్వాత మీరు ఐస్ పెట్టుకోండి అని చెప్పి ఒకటికి 2 సార్లు అడిగినాము సార్‌కి. అక్కడున్న నర్సులకు కూడా అడిగినాం. అక్కడున్న డాక్టర్స్‌కి అందరికి చాలా మందికి అడిగినాం మేము. ఆ వాపు వల్ల. మా అక్క అడిగింది, నేను అడిగినా, మా వైఫ్ కూడా అడిగింది. ముగ్గురు అడిగినాం మేము. ఆ వాపు వల్ల ఆ ఇంజెక్షన్ ఉందో లేదో అంటే తర్వాత తెలిసింది ఆ విషయం మాకు. వాపు ఉంది సరే సార్ అని డిశ్చార్జ్ చేసిన తర్వాత ఐస్ గడ్డ పెట్టితే తగ్గిపోతదని చెప్పి అన్నాడు. సరే అని చెప్పి డిశ్చార్జ్ చేసినాం. 29, 30కేమో ఇంటికెళ్ళిపోయినాము. అది 1 వీక్ అయితుంది. 10 డేస్ అయింది. ఆ వాపు లైట్‌గా తగ్గింది. బేబీ అనేది ఇటు సైడ్ నుంచి తొడకే లెఫ్ట్ సైడ్ నుంచి లోపల భాగంలోకి వచ్చింది అది ఇంజెక్షన్. అది మా ఆవిడ గమనించి హాస్పిటల్‌కి వెళ్దాం పా అని చెప్పి ప్రైవేట్ హాస్పిటల్‌కి తీసుకెళ్లారు కోస్గి. ప్రైవేట్ హాస్పిటల్‌లో చిన్నారి హాస్పిటల్ డాక్టర్ చెప్తే అంటే స్కానింగ్, ఎక్స్‌రే తీయండి. దాన్ని బట్టి తెలుస్తది మీకు ఏమైందనేది అని చెప్తే ఆ సార్ చెప్పినట్టు రాఘవ దాంట్లో స్కానింగ్, ఎక్స్‌రే 2 తీసినాం. 2 తీసిన తర్వాత లోపల ఇంజెక్షన్ ఉంది. మీరు ఎక్కడ చూయించుకున్నారు? ఎక్కడ డెలివరీ అని అక్కడ డాక్టర్ కూడా అడిగారు. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ సార్ అని చెప్తే మీరు వెంటనే అక్కడికెళ్ళి అక్కడే చూయించుకోండి అని చెప్పి అక్కడ కూడా చెప్పారు. ఆ ఇంజెక్షన్ అసలు అట్లా ఎవరిచ్చారో, ఎందుకిచ్చారో మాకు కూడా క్లారిటీ తెలీదు. అంత నిర్లక్ష్యం ఎందుకు చేస్తుండ్రో దయచేసి చెప్తున్నాం సార్ మీకు. మేమే కాకుండా మాలాంటి పేదోళ్ళు ఎంతోమంది వస్తుండ్రు. మేము కూడా పేదవాళ్ళమే. ప్రైవేట్ హాస్పిటల్ చూపించుకునేంత స్తోమత మాకు లేదు. గవర్నమెంట్ హాస్పిటల్‌నే మేము చూపించుకుంటాం. మిమ్మల్నే మేము నమ్ముకున్నాం. ఇక్కడికి వస్తాం మీరు డాక్టర్ చూస్తారని. ఆ నిర్లక్ష్యం ఎందుకయిందో తెలీదు. పొరపాటున బేబీకి ఇన్ఫెక్షన్ కాలేదా దేవుని దయ వల్ల. ఇన్ఫెక్షన్ అయ్యి ఒక పొరపాటున కాలు గాని తీసేస్తే మళ్ళీ ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఎవరు గారు కాదు సార్. ఇలాంటి తప్పులు మళ్ళీ ఇంకోసారి జరగకుండా వచ్చిన ప్రతి ఒక్కరికి మంచి వైద్యం అందజేయాలని ఈ గవర్నమెంట్ హాస్పిటల్ సార్‌ని అందరిని కోరుకుంటున్నాం. ఇందాక మేము అక్కడ అంటే హాస్పిటల్ లోపల మాట్లాడుతుంటే వేరే వాళ్ళు మాట్లాడుతూ లేదు సార్ ఇంజెక్షన్ మేము అంటే మా దగ్గర ఇయ్యలేదు. వాళ్ళు ఎక్కడో కింద ఇంజెక్షన్ ఏదో ఇప్పించుకున్నట్టున్నారు సార్ మన దగ్గర కాదు అన్నట్టు ఒక అనుమానం వ్యక్తం చేశారు. అంటే లోపల ఉన్న స్టాఫ్‌తోని మాట్లాడుతుంటే. మీరు నిజంగా ఇంజెక్షన్ ఇక్కడనే ఇప్పించుకున్నారా? లేదా డిశ్చార్జ్ అయిపోతుంటే బయటెక్కడైనా ఇప్పించుకున్నారా? మేము బయటెక్కడ తీసుకోలేదండి. ఇక్కడే ఇంజెక్షన్ లోపలే ఇచ్చారు. బయట కూడా కింద కూడా ఇచ్చింది భుజానికి.
కాలుకైతే అక్కడ లోపలే ఇచ్చారు, కాలుకైతే కింద ఇవ్వలేరు. అది 3 ఇంజెక్షన్ ఇస్తారంట. 3 ఇంజెక్షన్ బదులు 3 ఇంజెక్షన్ అడిగినాం మేము. 3 ఇంజెక్షన్ ఎందుకు ఇవ్వట్లేదంటే పాపకి హెల్త్ బాగాలేదు కదా, 1 డే డెలివరీ అయిన 1 డే 2 డేస్కే 3 ఇంజెక్షన్ ఇస్తారు, మీరు 10 డేస్ అవుతుంది 3 ఇంజెక్షన్ ఇవ్వరు, ఒకటే ఇస్తామని చెప్పి అక్కడ ఇచ్చేవాళ్ళు కూడా వాళ్ళు కూడా అదే చెప్పారు. అయితే ఇప్పుడు డాక్టర్స్ ఫైనల్గా మరి ఏం చెప్తున్నారు అంటే దానికి ఇంజెక్షన్ తీస్తామన్నారా, ఏం చెప్పారు, నీకు ఏం హామీ ఇచ్చారు? నిన్న అందరు డాక్టర్ వాళ్ళు పెద్ద సార్ వాళ్ళు అందరూ ఉన్నారు, ఆయన మాట్లాడారు. అంటే మాకు చెప్పారు తప్పు మాదే ఉండొచ్చు, ఎవరు చేసారో తెలియదు, మేము చూసుకుంటాము, మంచి వైద్యం అందిస్తాము, మీ ఆవిడని కూడా ఇక్కడ ఆపరేషన్ చేసే దగ్గరనే మీ ఆవిడని పెట్టండి, మీ కళ్ళ ముందే చేసి పంపిస్తాము, ఎటువంటి నిర్లక్ష్యం చేయము, చేసిన దానికి సారీ అని కూడా చెప్పారు సార్ వాళ్ళు. నేనేమంటున్నా అంటే మాకు కాకుండా ఇంకో వేరే వాళ్ళకు కూడా అట్లా జరిగితే బాగోదు. ఎంతోమంది వస్తుంటారు నిరుపేద వాళ్ళు ఇక్కడికి. సార్ వాళ్ళైతే మంచిగా చేసి పంపిస్తామని చెప్పారు, రేపు ఆపరేషన్ చేస్తామని చెప్పారు. విన్నారు కదా పాప తండ్రి వెంకటరమణ మాటలు. పేదోళ్ళం, మాకు ఏం డబ్బులు లేకనే కదా మేము అంటే అసలు ఘోరమైన పరిస్థితిలో ఉన్నాము, దానికోసమనే ఇక్కడికి వస్తాం మేము గవర్నమెంట్ హాస్పిటల్కి. కానీ ఇక్కడికి వస్తే అంటే లేని వాళ్ళు కదా అన్న నిర్లక్ష్యమా, ఎవరు అడగరనే, అసలు ఎంత నిర్లక్ష్య వైఖరి వహిస్తే తప్ప ఇంత ఘోరమైన ప్రమాదం జరగదు. ఒక చిన్న పాపకు ఇంజెక్షన్ ఇచ్చారు, తల్లదిల్తుంటారు ఒక ఇంజెక్షన్ ఇచ్చినప్పుడే, అట్లాంటిది ఒక ఇంజెక్షన్ తొడలోనే ఉంది, 1 మంత్ నుండి ఉంది. అసలు ఏంది ఇంత ఘోరమైన పరిస్థితి ఉంటే ఇట్లా మాకు ఇట్లా ఉంది, రేపటి నాడు ఇంకా ఎంతమందికి ఇట్లా అవుతున్నాయో, అంటే బయటికి రాని వాళ్ళు కూడా ఎంతమంది ఉంటారో కదా. దయచేసి డాక్టర్స్ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పిల్లలు వాళ్ళరే అనుకొని మీరు ప్రవర్తించాలని. ఎందుకంటే మేము ఇక్కడికి వస్తున్నాం అంటే మీరు దేవుళ్ళకి, అంటే వైద్యం నారాయణ హరి అంటారు, మిమ్మల్ని దేవుళ్ళకి భావించి మేము వస్తాం, కానీ మీరే ఇంత నిర్లక్ష్య వైఖరి వహిస్తే ఎలా అని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ శివకుమార్తో రమాకాంత్ రెడ్డి, ఆర్టీకే న్యూస్.